చందమామ కథ మృగశిర పుట్టుక. పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు ఘోరమైన తపస్సు చేసి శివుని వల్ల అనేకమైన వరములు పొందాడు. వరములు పొందినప్పటి నుంచి అందరినూ హింసించనారంభించాడు. హిరణ్యాక్షుని పేరు చెబితే ముల్లోకాలలోనూ ప్రాణకోటి హడలిపోతూ ఉండేది. వాడు తన దర్పం వల్ల స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని కూడా ధిక్కరించి ఆ సింహాసనం ఆక్రమించాడు. ఇంత చేసినప్పటికీ వరములిచ్చిన ఈశ్వరుడు సహించి ఊరుకున్నాడు. కానీ కైలాసంలోని ప్రమద గణాల మీదకే వాడు దాడి వెడలేసరికి పట్టరాని కోపం వచ్చి శివుడు వానిని శపించి వేశాడు. ఓయి హిరణ్యాక్ష, నా భక్తుడవు కావటం చేత నీవు చేస్తున్న ఆగడాలన్నీ ఓర్చి ఊరుకున్నాను. కానీ రోజురోజుకి నీవు నీ కుటుంబము చేసే ఘాతుక చర్యలు చాలా ఘోరంగా ఉంటున్నాయి. కనుక మీరు జంతువులై పుట్టి అడవుల వెంట తిరుగులాడుతూ ఉండండి అనేటప్పటికీ రాక్షస రాజు గడగడలాడుతూ పరమేశ్వరునికి సాష్టాంగపడి పొరపాటు క్షమించి శాపం తప్పించమని ప్రార్థించాడు. అప్పుడు శివుడు దయతలచి, శాపం తప్పించడానికి వీలు లేదు. 12 ఏళ్ల పాటు ఈ మృగజన్మలో ఉన్న తర్వాత దైవచింత లేని ఒక బోయవాని చేతిలో నీకు మరణం సంభవించబోతుంది. ఆ సమయంలో మీకు పూర్వజన్మ స్మృతి కలిగేటట్టు శాశ్వతమైన ముక్తి పొందేటట్టు అనుగ్రహిస్తున్నాను పోండి అంటూ అదృశ్యమయ్యాడు. శివుని శాపం వల్ల హిరణ్యాక్షుడు అతని భార్యలు జింకలుగా పుట్టి అడవులలో సంచరిస్తూ ఉంటున్నారు. జింకలు సంచరించే ఆ అరణ్యానికి ప్రతిరోజు ఒక ఈశ్వర భక్తుడు వచ్చి బిల్వపత్రాలు కోస్తూ ఉండేవాడు. ఒక్కొక్క పత్రం కోసినప్పుడల్లా శివశివ అని స్మరించి కోసిన పత్రాలన్నీ ఆ చెట్టు కిందనే వెలసినటువంటి స్వయంభువ లింగానికి పూజ చేస్తూ ఉండేవాడు. శాపవశం చేత మృగజన్మ ఎత్తిన జింకలు అతను చేసే పనిని గమనించి తమకు తరుణోపాయం దొరికినట్టుగా పొంగిపోయినాయి. నాటి నుంచి అవి స్వయంభువ లింగం ఉండే స్థలం చక్కగా శ్రద్ధతో బాగుచేసి మాలిన్యం తొలగించి భక్తుడు మళ్ళీ పూజకు వచ్చే వేళకు సిద్ధం చేసి పెట్టేవి. ఈ విధంగా భక్తునితో పాటు జింకలు కూడా ఈశ్వర సేవ చేస్తూ వచ్చాయి. అదే అడవికి ఒక బోయవాడు కూడా వచ్చాడు. వాడు మామూలు బోయవాడు కాదు. నిష్ఠాపరులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడే. కానీ కర్మవశం చేత కులభ్రష్టుడై కిరాతకులలో కలిసిపోయాడు. ఒక కిరాతక కన్యను వివాహం చేసుకుని వాళ్ళ వృత్తిని అవలంబించాడు. దైవచింత దయా దాక్షణ్యము లేక ఆ అడవిలో మృగాలను వేటాడుతూ ఉండేవాడు. ఒకరోజున ఈశ్వర భక్తుడు బిల్వపత్రాలు కోస్తూ ఉండగా బోయవాడు అడవికి రావటం తటస్థించింది. అతను శివశివ అన్నప్పుడల్లా మహాపాపాత్ముడైన బోయవాడు శివశివ శివశివ అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. నోరు నొచ్చే వరకు వాడు అతనిని వెక్కిరించి తన మానన తాను వేటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు మాటు వేసిన బోయవాని వలలో ఏదో ఒక మృగం వెంటనే వచ్చి పడేది. కానీ ఈవేళ చిన్న జంతువైనా పడలేదు. ఏమైనా సరే జంతువు వలలో పడాలి, ఇక్కడి నుంచి కదలాలి అనే పట్టుదలతో వాడు చీకటి పడినప్పటికీ అరణ్యం వదిలిపోలేదు. పైగా పంతం పట్టిన బోయడు ఆ కటిక చీకటిలో ఒక చెట్టు ఎక్కి కూర్చొని ఆ ఈశ్వర భక్తుడు జ్ఞాపకం రాగా శివశివ అని మాటిమాటికి వెక్కిరిస్తూ ఆ చెట్టు ఆకులు తుంపనారంభించాడు. ఇంతలో ఆ చెట్టు కిందకు ఒక ఆడుజింక వచ్చి నిలబడేసరికి విల్లు ఎక్కిపెట్టి దానిని అతడు కొట్టబోయాడు. అప్పుడు ఆ జింక వానికి ఆశ్చర్యం కలిగేటట్టుగా మానవ భాషలో, ఓయి బోయేవాడా, కిందటి జన్మలో మాది రాక్షస కుటుంబం. శాపవశం చేత జింకలుగా పుట్టి అడవుల వెంట తిరుగుతున్నాము. ఇప్పుడు నేను నా భర్తను వెతుకుతున్నాను. ఆయన అనుమతి పొంది తెల్లవారే లోపల తిరిగి వచ్చేస్తాను. కనుక నన్ను వదిలిపెట్టు అంటూ ప్రాధేయపడింది. నోరు లేని జింక ఏమిటి, ఇలా మాట్లాడడం ఏమిటి? కానీ దీని నీతి ఎంతవరకు నిలబడుతుందో చూద్దాం అని తలచి బోయవాడు కాళ్ల ముందుకు వచ్చిన జింకను విడిచిపెట్టాడు. ఆడజింక వెళ్ళిన మరికొంచెం సేపటికే దాని భర్త అయిన మగజింక అక్కడికి రాగా బోయవాడు దీనిపైకి బాణం ఎక్కుపెట్టబోయాడు. ఇది కూడా ఆడజింక చెప్పినట్టే చెప్పి ప్రమాణాలు చేసి ఇంటికి పోయింది. ఇంటి వద్ద ఆడజింక బిడ్డను కన్నది. అది బిడ్డను భర్తను వెంట పెట్టుకుని వచ్చి, ఓయి బోయేవాడా, ఇదిగో
నేనే కాదు, మా కుటుంబం అంతా నీకు ఆహారంగా వచ్చాము, ఆరగించు, ఇప్పటికే ఆలస్యం అయింది అనేసరికి దాని న్యాయవర్తనం చూసి బోయవాడు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ లోపల పూర్వజ్ఞానం కలిగి ఆ జింకలు కడసారిగా స్వయంభువ లింగాన్ని శుభ్రపరిచి దానికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణం చేసి బోయవానికి ఎరకావడానికి సిద్ధంగా నిలబడినాయి. అప్పుడు బోయవాడు తను చేసిన పాపాలన్నీ తలపోసి దుఃఖించేటప్పటికీ కన్నీరు దారలుగా ప్రవహించి చెట్టు దిగువనున్న స్వయంభువ లింగం పైన పడినాయి. కటిక చీకటిలో అతను ఎక్కి కూర్చున్నది బిల్వవృక్షము. ఎగతాళికే కావచ్చు, తలవని తలంపుగా ఆ బిల్వపత్రాలు తుంపిపోయగా అవి కింద నుండే స్వయంభువ లింగం మీద పడినందున ఈశ్వరుని పూజించినట్టయింది. అదృష్టవశాత్తు ఆ రోజు మహాపర్వదినమైన శివరాత్రి కనుక రాత్రి జాగారం ఉండి శివుని పూజించిన ఫలము బోయవానికి దక్కింది. పైగా పశ్చాత్తాపం వల్ల అతని కన్నుల నుండి ప్రవహించిన బాష్పధారలతో స్వయంభువ లింగాన్ని అభిషేకించటం వల్ల శివుడు ప్రీతుడై ఆ లింగము ఛేదించుకొని వచ్చి బోయవానికి సాక్షాత్కరించాడు. జింకల పుట్టు పూర్వోత్తరాలను పరమేశ్వరుడు బోయవానికి వెల్లడించాడు. ఆయన కరుణ వల్ల బోయవాని పాపములన్నీ పటాపంచలైపోయి ముక్తి మార్గం లభించింది. శివుని దీవెన వల్ల జింకలు నక్షత్ర మండలంలో చేరుకొని చుక్కలుగా మారి జింక రూపంలో శాశ్వతంగా నిలిచిపోయినాయి. ఈ జింక రూపమే 27 నక్షత్రాలలోనూ ఒకటైన మృగశిరగా ఇప్పటికీ పిలువబడుతున్నది. ఈ విధంగా రాక్షస రాజైన హిరణ్యాక్షుడు వాని కుటుంబము శివుని మహిమ వల్ల శాప విముక్తి పొంది శాశ్వతమైన కీర్తిని సంపాదించగలిగారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 మే నెల చందమామలో వచ్చింది. రచన ముద్ద సోమప్ప శాస్త్రి గారు, పరుసువాకం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.